దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30-31 వచనము. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అందరికీ నా వందనాలు. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ఇప్పటి వరకు నడిపించిన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, ఎబెనేజరు దేవుడు ఇక ముందు కూడా మనందరినీ నడిపించునుగాక. స్తోత్రం. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. ప్రభు కృపను బట్టి సుమారు 971 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా కొన్ని ఎపిసోడ్ల తర్వాత 1000 ఎపిసోడ్లు దాటుతాం. తర్వాత ఈ సంవత్సరం అంతా యోహాను సువార్త ధ్యానాల్లోంచి మనం ముందుకు సాగుతాం. తర్వాత ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం నుంచి, అనగా 2023వ సంవత్సరం నుంచి వేరువేరు ధ్యానాల్లోకి మనం వెళ్ళడానికి, అయితే అపోస్తుల కార్యము ఏదైనా ఒక గ్రంథం తీసుకొని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మా స్థానిక సంఘములో మీ కొరకు శుక్రవారపు ప్రార్థనలు, ఉపవాస కూడికలోను, అంతేకాకుండా శనివారం జరిగేటువంటి కనిపెట్టు కూడిక, టారీ మీటింగ్లు, అయితే సిద్ధపాటు కూడికలో వాటి కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థనా మనవులు నేను ఇంచుమించు 5 గ్రూప్స్కి అడ్మిన్గా ఉన్నాను. ఆ గ్రూప్స్లో కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నా కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. పరిచయం విస్తరిస్తుంది. ఆయా ప్రాంతాల్లో వెళ్ళాలి. అక్కడక్కడ మీటింగ్లు పెట్టడానికి దేవుజనులు పిలుస్తున్నారు. పాస్టర్స్ మీటింగ్, ఇండిపెండెంట్ పాస్టర్స్ని కొంతమందిని గ్యాదర్ చేసి 40 మందిని 50 మందిని గ్యాదర్ చేసి మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ నెలలో రాయచూరులోను, సెప్టెంబర్ నెలలో నాగార్జున సాగర్లోను మీటింగ్లు ఏర్పాటు చేయాలి. ఇంకా అంతేకాకుండా సుమారు 8 నెలలుగా ఒక దేవుజనులు పాస్టర్ స్టీవెన్ రాజు గారు శ్రీకాకుళం వారు నన్ను పిలుస్తున్నారు. వారి ప్రాంతానికి వచ్చి కూడికలు ఏర్పాటు చేయండి అని. వారి ప్రాంతానికి శ్రీకాకుళానికి వెళ్ళాలి. అంతేకాకుండా భద్రాచలానికి వెళ్ళాలి. అంతేకాకుండా నిజామాబాద్కి వెళ్ళాలి. వేరువేరు ప్రదేశాల్లో వెళ్ళడానికి ఇన్విటేషన్లు వస్తున్నాయి, కానీ సమయం లేదు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు లేవు. కనుక ప్రభు వీటికి ఆర్థిక వనరులు సమకూర్చున్నట్లుగా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నా. మీరుట్ అనేటువంటి ప్రదేశంలోంచి కూడా ఉత్తరప్రదేశ్ ఇంచుమించు ఢిల్లీకి దగ్గర, ఆగ్రాకి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశంలో ఒక దేవజనుడు ఉన్నాడు. ఆయన్ని కలుసుకోవాలి. పరిచయం విస్తరిస్తుంది. ఆయా ప్రాంతాలకు వెళ్ళాలి. నాకు దేవుడు మంచి సహోదరుల్ని, మంచి కోవర్కర్స్ని అనుగ్రహించినట్లుగా మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు కృపను బట్టి నెల్లూరు జిల్లాలో సుమారు 30 మందికి పైగా సేవకులు ఈ సహవాసంలో, గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసంలో నాతో కలిసి పనిచేస్తున్నారు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారందరూ మంచి పని చేస్తున్నారు. దేవుని సేవలు నిరతురులై ఉన్నారు. వారు చక్కగా పరిచయం చేస్తున్నారు. అందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని మీ స్నేహితులకి, మీ బంధుమిత్రాతులకి పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం విస్తరించాలి. ఇందులోంచి మేమేం ప్రతిఫలం ఆశించడం లేదు. ప్రభు నామానికి మహిమ కలగాలి, అదే మేము ఆశిస్తున్న ప్రతిఫలం తప్ప మీరు స్పాన్సర్ చేయాలనో లేకపోతే డబ్బులు పంపించాలనో ఇవేమీ అడగడం లేదు. యెహోవా ఈరే మా పోషకుడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన నడిపించాడు. 971 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా ఎన్ని ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేస్తాడో నాకైతే తెలియదు. ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగవచ్చు, లేదంటే మధ్యలో ఆగిపోవచ్చు. కనుక శాంతి టీవీ ఛానల్ కొరకు, నా కొరకు, మా స్థానిక సంఘం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. కొన్ని సంగతులు రహస్యంగా ఉంటున్నాయి, మరుగైపోతున్నాయి, అవి బయలుపరచబడడం లేదు.
కొన్ని కాదు, చాలా సంగతులు యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో మీ గురించి చెప్పడానికి, మిమ్మల్ని తీర్పు తీర్చడానికి చాలా సంగతులు నాకు కలవు అని యేసు ప్రభు చెప్పిన మాటను ఆధారంగా చేసుకొని చాలా సంగతుల గురించి మనం మాట్లాడుకోలేదు. చాలా సంగతులు బయలుపరచబడ్డానికి, దాచబడ్డానికి కారణం ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించాం. స్వర్గపు నడిపింపు లేదు గనుక, నాకున్నాయి కానీ నా తండ్రి నాకు చెప్పినవి, వాటిని నాకు బయలుపరిచినవి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను, లోకానికి తెలియజేస్తున్నాను. అనగా శిష్య లోకానికి లేదా యూద అనేటువంటి లోకానికి నేను తెలియజేస్తున్నాను అని చెప్పాడు ప్రభు. అంతేకాకుండా యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనంలో మీరు సహించలేరు, మీరు భరించలేరు, లేకపోతే మీరు అర్థం చేసుకోలేరు. ప్రస్తుతానికి మీకు అర్థం కాదు, శిష్యులకు అర్థం కావడం లేదు. ఏ విషయం చెప్పినా వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. అపవాది ఆత్మ ఉన్నప్పుడు అపార్థాలు చేసుకుంటాం, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. ఒక్కల భాష్యాలకు మీరు అలవాటు పడద్దు. లోకంలో దుర్బోధలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉందాం. ప్రభు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. సహించగలిగిన వాళ్ళు అనగా భరించగలిగిన వాళ్ళు అనగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళు, స్తోత్రం. స్వర్గపు నడిపింపు లేదు కాబట్టి సంగతుల్ని ఆయన అన్నీ బయలుపరచలేదు. ఆయన బయలుపరిచుంటే ఎంత బాగుండేది, ఆయన తెలియజేసి ఉంటే ఎంత బాగుండేది. అవి సువార్తల్లో రాయబడిండేవో, పత్రికల్లో రాయబడిండేవో, అవి ప్రజలందరూ చదువుకునేవాళ్ళు ఎంతగా దీవించబడిండేవో. సహించలేరు కాబట్టి సంగతులను ఆయన బయలుపరచలేదని. మూడవదిగా వాళ్ళు సరిగా లేరు అనగా సరైన విధానంలో లేరు, సరైన ఎదుగుదలలో లేరు, సరైన ప్రాపర్ గ్రోత్లో లేరు, అనగా మెచ్యూరిటీలో లేరు. ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నారు, ఇంకా పిల్లల్లాగే ఉన్నారు, ఇంకా యవనస్తుల్లాగా మారలేదు, ఇంకా తండ్రులుగా మారలేదు, ఇంకా పిల్లల్లాగే ఉన్నారు కానీ కుమారుల స్థాయికి ఎదగలేదు. అందుకని మీకు అన్ని విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. సంఘంలో సమస్యలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ఇవన్నీ కరెక్టే. కానీ వాటిని ఎలాగా మనం హ్యాండిల్ చేయాలి, వాటిని ఎలాగ జయించాలి అనేటువంటి సూత్రాలు, సత్యాలు దేవుడు అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచాడు. కొరింథీ సంఘమనే కాదు, ప్రతి సంఘాన్ని ఆయన సంస్కరించాలని, లోకల్ చర్చెస్ని రిఫార్మ్ చేయాలని ఆయన ప్రయత్నం చేశాడు వాక్యానుసారంగా. ఈ రోజుల్లో మనకు రివైవల్ కన్నా ముందు రీఫార్మేషన్ అవసరం. మనం సంస్కరించబడాలి, సంస్కరణలు రావాలి. 500 సంవత్సరాల క్రితం సంఘంలో ప్రొటెస్టెంట్ అని, క్యాథలిక్ అనే గ్రూపులు లేవు. కానీ సంస్కరణ వచ్చిన తర్వాత, సంస్కరణ ఉద్యమం, రిఫార్మేషన్ మూమెంట్ టేక్ ప్లేస్ అయిన తర్వాత అప్పుడు జరిగిన విషయం, అప్పుడు క్రిస్టియానిటీ 2గా విభజించబడింది, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అని. తర్వాత కొంతకాలానికి ప్రొటెస్టెంట్స్లో బోల్డ్ గ్రూపులు వచ్చాయి. నేను ఇప్పుడు సంఘ చరిత్ర వాటి గురించి చెప్పడం లేదు. నేను చెప్తున్నా అంటే సత్యం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సరిగా లేరు, కొరింథీ సంఘంలో వాళ్ళు సరిగా లేరు. ఆత్మానుభవం ఉంది, వరములు ఉన్నాయి, కానీ సమస్తమును క్రమముగాను మర్యాదగాను కొనసాగించండి, చేయనియండి, జరగనివ్వండి అని చెప్పడంలో, టంగ్స్ విషయంలో లేదా గిఫ్ట్స్ విషయంలో, ఇంటర్ప్రిటేషన్ విషయంలో, అనగా అన్య భాషల విషయంలో, వాటి వ్యాఖ్యానం విషయంలో, వరముల విషయంలో కలవరము కలిగిన పరిస్థితి కొరింథీ సంఘంలో ఏర్పడింది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, వాళ్ళు సరిగా లేరు అంటే భ్రమపరచబడి ఉండొచ్చు. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను, పాపం వల్ల భ్రమ కలుగుతుంది అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది. మనం భ్రమపరచబడుతున్నాం. అపవాది మనల్ని భ్రమపరుస్తున్నాడు. వాడి పేరు భ్రమపరచు ఆత్మ. స్తోత్రం. మనం ఆలోచించిన విషయం, వాళ్ళు శ్రద్ధగా లేరు కనుక హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం
మీరు జడంగా ఉన్నారు, జడ పదార్థంలాగా ఉన్నారు, యాక్టివ్గా లేరు. మీరు స్పందించి రిసీవ్ చేసుకునే విధంగా, స్వీకరించే విధంగా లేదు మీ విధానం. కాబట్టి మీకు చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ చెప్పలేని పరిస్థితి. చెప్పాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా చెప్పబడితే ఒకవేళ అవి అంగీకరిస్తారో లేదో తెలియని పరిస్థితి. వీటి మధ్యలో చెప్పాలని ఉంది, చెప్పలేని పరిస్థితి ఉంది. వీటి మధ్యలో నలిగిపోయినట్టు దేవజనులు. మీరు మందులైనందున, మందుల షాపులోని మందులని కాదు, మందులంటే మందత్వంతో నిండి ఉన్నారు కనుక. మందత్వం అనగా ఫుల్గా తిన్నాం, కాసేపు కూర్చున్నాం, మత్తుకు లోనవుతాం. అది మందత్వం, మందకోడితనం. స్తోత్రం. మీరు శ్రద్ధగా లేరు, ఇంట్రెస్ట్ లేదు. యూ లాస్ట్ యువర్ ఇంట్రెస్ట్, యూ లాస్ట్ యువర్ లవ్. మీరు పోగొట్టుకున్నారు కనుక పాత ఉద్యమం లేదు, పాత ఫైర్ లేదు, పాత దాహం, తపన, మంట లేదు. స్తోత్రం. 5వదిగా సమయం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో కొంతమంది యొక్క విశ్వాసం గురించి, విశ్వాస చరిత్రల గురించి చెప్పడానికి సమయం లేదు. మనకు సమయం ఉందా సంగతులు వినడానికి? మనకు సమయం ఉందా సత్యాన్ని వినడానికి? ఆదివారం ప్రసంగ టైంలో మధ్య భాగంలోనో లేదా సగంలో వచ్చి సగం విని సగం అర్థం చేసుకోకుండా, ఆ వచ్చిన సగం ప్రసంగంలో కూడా మళ్ళీ సగం విని సగం వదిలేసి, దాంట్లో సగం అర్థం చేసుకొని సగం అర్థం చేసుకోకుండా ఏంటి పరిస్థితి? ఇలా కొనసాగితే మనం ఎక్కడికి వెళ్తాము, ఎక్కడికి వెళ్ళి చేరుకుంటాం? మనం డెస్టినేషన్ కాదు, డెడ్ ఎండ్కి వెళ్తామని గ్యారంటీ చెప్పగలను. డెస్టినేషన్ కావాలి కానీ డెడ్ ఎండ్ ఎవరికి కావాలి? స్తోత్రం. హల్లెలూయా. 5 విషయాల్ని మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. ఏదైనా మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 8వ అధ్యాయము 30 మరియు 31 వచనాలు. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8:30 and 31. ఆయన ఈ సంగతులు అనగా ఈ సత్యాలు మాట్లాడుచుండగా, వివరిస్తూ ఉండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అనేకులు మెనీ పీపుల్ బిలీవ్డ్ ఇంటు హిమ్. తర్వాత రాయబడింది 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు నా వాక్యంలో నిలబడి ఉంటే, స్థిరంగా ఉంటే, కదలకుండా ఉంటే, నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా చాలు. దీస్ వర్డ్స్ caused many respected Jews to believe in him. 31. Jesus said to those Jews who believed in him, when you continue to embrace all that I teach, you prove that you are my true followers. స్తోత్రం. హల్లెలూయా. మనం 2 వచనాలు చదువుకున్నాం. సాధారణంగా మనం ఇలాగా ధ్యానానికి వచ్చినప్పుడు ఒక వచనం చదవడం అలవాటు, కానీ ఇప్పుడు 2 వాక్యాల్లోకి వెళ్ళాం. మన టైటిల్ యేసు యొక్క వివిధ రూపాలు లేకపోతే వేరు రూపాలు. ద డిఫరెంట్ యాంగిల్స్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ జీసస్. యేసుని ఒక కోణంలోనే కాదు, 4 సువార్తలోనే ఏం చెప్పుకున్నాం. మత్తయి సువార్త యేసు ప్రభుని రాజుగాను, మార్కు సువార్త యేసు ప్రభుని సేవకుడిగాను, లూకా సువార్త యేసు ప్రభుని మనుష్య కుమారుడిగాను, యోహాను సువార్త యేసు ప్రభుని దేవుని కుమారునిగా. స్తోత్రం. యేసు ప్రభు ఒకటే, సువార్త ఒకటే, కానీ వేరు కోణాల్లో వారు ప్రస్తావించారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్నట్టు నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు యొక్క వివిధ రూపాలని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు వివిధ రూపాలు? ఆయనకు ఏమైనా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్, ఎంపీడీ ఏమైనా ఉందా? ఒక సమయంలో ఒక విధంగా, ఒక సమయంలో ఒక విధంగా? నో, అలా కాదు. ఒక వజ్రము
వేరు వేరు కోణాల్లో వేరు వేరు విధంగా కనిపిస్తుంది. దాంట్లో జరిగేటువంటి ఆ రిఫ్లెక్షన్స్ వలన, ఆ కాంతి పరావర్తనం వలన వజ్రం కొత్తది 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 కొత్తదిగా అనిపిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. యేసు యొక్క వివిధ రూపాలు, 4 రూపాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విషయాలు, యేసు గురించిన 4 విషయాలు. స్తోత్రం, హల్లెలూయా. చదువుదాం. మొట్టమొదటి మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని ఎవరితో అన్నాడు యేసు ప్రభు? యేసు తనను నమ్మిన యూదులతో. ఎంతకాలం మంది నమ్మి? అప్పుడే నమ్మారు. ఫ్రెష్ బిలీవర్స్, తాజా విశ్వాసులు, కొత్తగా జన్మించిన శిశువులు, అప్పుడే పుట్టినవారు, అప్పుడే పురుడు పోసుకున్న వాళ్ళు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, తాను మాట్లాడుతుండగా విశ్వసించినటువంటి యూదులతో. తర్వాత వచనంలో రాయబడింది 31వ వచనం, యేసు తనను నమ్మిన యూదులతో. అందరితో కాదు, నమ్మని యూదులతో అని కాదు. అన్న అనేటువంటి ఆ తల్లిగారు లూకా సువార్త 2వ అధ్యాయంలో వచ్చి అందరితో మాట్లాడుతుంది, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటుంది, అందరి ఇంటి పేర్లు తెలుసుకుంటుంది, అందరి తండ్రుల గురించి తెలుసుకుంటుందని కాదు. స్తోత్రం. విమోచన కొరకు కనిపెట్టుకుని వారితోనే మాట్లాడింది. అందరితో మాట్లాడితే లాభం లేదండి. తాగుబోతులతోనూ వాళ్ళతోనూ వీళ్ళతో మాట్లాడి ఏ లాభం? అర్థమే. ఆ స్త్రీ ఎంపిక చేయబడిన వారితో మాట్లాడింది. యేసు ప్రభువు కూడా అందరితో కాకుండా నూతనమైన విశ్వాసము కలిగిన వారితో, అనగా నిర్మలమైన వాక్యము అనే పాలను తాగి బలపడవలసిన వారితో, నిర్మలమైన వాక్యము అనేటువంటి పాలు తాగి, ఆత్మ సంబంధమైన పాలు తాగి ఆత్మలో ఎదగాల్సిన వారుగా ఉన్నవాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. అనగా మొట్టమొదటి విషయము, యేసు తనను ఒకరిని కనేసి, కొంతమందిని కనేసి వదిలిపెట్టేవాడు కాదు. ఈ రోజులో కొంతమంది తల్లులు కనేసి వదిలిపెడుతున్నారు, పెంచేటువంటి బాధ్యత తీసుకోవడం లేదు. కంటున్నారు, 1-2 సంవత్సరాలతో కష్టపడి చూసుకుంటున్నారు, లేదా పని వాళ్ళు పెడుతున్నారు, ఆయాలను పెట్టుకుంటున్నారు, వాళ్ళని పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇస్తున్నారు. తర్వాత వాళ్ళని స్కూల్స్ రైజ్ చేస్తున్నారు. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళ బాధ్యత స్కూల్ వాళ్ళదే, టీచర్స్ వాళ్ళదే. నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ఎలా ఉన్నాడు ప్రజలతో, ఆయన ఎలా డీల్ చేశాడు అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మేము మీ మధ్యలో సాధువులాగా ఉన్నాం. అలాగని సాధు పౌలు అని తన పేరు పెట్టుకొని తను పిలిపించుకున్నాడని కాదు దాని అర్థం. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, మనం ఇందా చదువుకున్న దాంట్లో, ఈవెన్ దో వీ కుడ్ హ్యావ్ ఇంప్రెస్డ్ అపాన్ యూ అవర్ డిమాండ్స్ యాజ్ అపోస్టల్స్ ఆఫ్ క్రైస్ట్, instead we showed you kindness and were gentle among to you. We cared for you in the same way a nursing mother cares for her own children. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, స్తోత్రం, ఒక తల్లిలాగా పోషిస్తున్నాడు. అప్పుడే పుట్టిన బిడ్డను తండ్రి వచ్చి చూసి బాగానే ఉన్నాడు, నాలాగా ఉన్నాడను, నీలాగా ఉన్నాడు, వాడు తాతలాగా ఉన్నాడు ఏదో చెప్పచ్చు. కానీ తల్లి చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ చూడండి, తల్లి తీసుకునే బాధ్యత చూడండి. ఆకలితో ఏడ్చేటువంటి ఆ చంటి బిడ్డకి పాలు పెడుతుంది, పాలు పడుతుంది. షీ వాస్ ఫీడింగ్. అనగా కొత్తగా వచ్చినటువంటి విశ్వాసంలోకి వచ్చినటువంటి వారు, యూదులైన వారు తమ పాత విశ్వాసాన్ని వదిలిపెట్టి, విస్మరించి, విడిచిపెట్టి నూతనమైనటువంటి యేసులోకి ఉన్నటువంటి విశ్వాసం,
హల్లెలూయా. వాళ్ళతో మాట్లాడాడు. ఒకటి యేసు యొక్క వివిధ రూపాలు, ఆయన పోషిస్తున్న తల్లి. హీఈస్ అ ఫీడింగ్ మదర్. ఒకని తల్లి వాడిని ఆదరిస్తున్నట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పాడు. హీఈస్ అవర్ మదర్, హీఈస్ అవర్ ఫీడింగ్ మదర్. మనల్ని పాలిచ్చి పెంచేటువంటి లేదా పోషించేటువంటి తల్లి. రెండో విషయం 8వ అధ్యాయము 11వ వచనం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, ఎస్, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. దేవుని స్తోత్రం. ఆమెను శిక్షించాల్సిందే, చంపాల్సిందే, రాళ్లతో కొట్టి చంపాల్సిందే అని ముందుకు వచ్చిన వారు, ముందుకు వచ్చినటువంటి పరిసయ్యులు, స్తోత్రం, వాళ్ళతో యేసు ప్రభు చెప్పిన మాట వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేసింది. కానీ ఆమెను అడుగుతున్నాడు, అమ్మా ఎవరన్నా ఎవరు లేరా? లేరు ప్రభు, అందరూ వెళ్ళిపోయారు. స్తోత్రం. ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోను. ఎవరు తరమలేదు వాడిని, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు ఏంటో మరి తెలియదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను కూడా నీకు శిక్ష విధింపను. స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా శిక్ష విధింపను, ఇక మీదట పాపం చేయొద్దు అని చెప్పిన సందర్భం. రెండో విషయము, ఆయన క్షమించినటువంటి న్యాయాధిపతి. మన కోర్టులో అయితే ఇది మూలంగా సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఐపీసీ సెక్షన్ 361C 420A ఇలా కొన్నిటి ప్రకారం పలానా అతన్ని దోషిగా ప్రకటిస్తున్నాం. 1 సంవత్సరం రోజు జైలు శిక్ష, అంతేకాకుండా ఒక 10,000 రూపాయల జరిమానా. ఇది అక్కడి విధానం, ఈ భూలోక న్యాయస్థానాల విధానం. యేసు ప్రభు, యేసు యొక్క న్యాయస్థానంలో అమ్మా ఇక్కడ పనిష్మెంట్లు లేవు, సెక్షన్ లేవు, చట్టాలు లేవు, నేను ఫ్రీగా వదిలేస్తున్నావు. ఐ వాంట్ టు మేక్ యూ ఫ్రీ ఇన్ మై కోర్ట్. దైవికమైన న్యాయస్థానంలో మనం నిర్దోషులుగా తీర్చబడుతున్నాము. రెండో విషయము, క్షమించినటువంటి న్యాయాధిపతి, ఫర్ గివింగ్ జడ్జ్. హీఈస్ అ ఫీడింగ్ మదర్. రెండోది, హీఈస్ అ ఫర్ గివింగ్ జడ్జ్. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 54. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకుని ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా వాళ్ళు ఏదో చెప్తున్నారు. అసలు ఈ యోహాను సువార్త 8వ అధ్యాయం అంతా ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు ఒకటి చెప్తుంటే వాళ్ళు దానికి కౌంటర్ వేస్తున్నారు, లేకపోతే అది అలా కాదు ఇలా కాదు అంటున్నారు, లేకపోతే యేసు ప్రభు చెప్పిన దాన్ని అర్థం చేసుకోక అపార్థం చేసుకొని ఆయనతో వాదనలోకి, ఆర్గ్యుమెంట్లోకి దిగుతున్న సందర్భం అది. స్తోత్రం. ఈ రోజులో కూడా అపార్థం చేసుకున్న వాళ్ళు వాదనలో పెట్టుకుంటున్నారు, వాదనలోకి దిగుతున్నారు. స్తోత్రం. మూడో విషయం, ఎక్కడా కూడా తాను ఆవేశపడి, తాను ఉద్రేకపడి, వాళ్ళ నానా విధాలుగా మాట్లాడి యేసు ప్రభు అలాగే ఎక్కడా బిహేవ్ చేయలేదు. శాస్త్రులు పరిచయులు రెబల్ అయిపోయి, రెచ్చిపోయి, రేగిపోయి చేశారేమో, కానీ యేసు ప్రభు మాత్రం కూల్గా ఉన్నాడు. అదే సమయంలో వాళ్ళ గురించి ఏం తప్ప, మీరందరూ మంచివాళ్ళండి, మీరందరూ ప్రార్థనాపరులు, భక్తులు, నీతిమంతులు అని పొగుడుతూ ఉండలేదు. వాళ్ళ ఉన్న విషయాలు చెప్పాడు. ఒక నిజమైన స్నేహితుడిలాగా, సరిచేస్తున్నటువంటి స్నేహితుడిలాగా, అలాగనే ముద్ర పెట్టుకుంటున్నటువంటి వ్యక్తిలాగా కాకుండా, మేలు కోరి గాయములు చేస్తున్నట్టు వ్యక్తిగా. స్తోత్రం. మేలు కోరకుండా ముద్దులు పెట్టడం కన్నా మేలు కోరి గాయాలు చేయడమే మంచిదిగా. యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టాడు. దేనికి? అమ్మో ఎంత ప్రేమ వీడికి, ఉన్నటువంటి ప్రేమ పుట్టుకొచ్చిందని మిగతా వాళ్ళు అనుకోండొచ్చు, కానీ అతని ప్రణాళిక వాళ్ళకి నిదానంగా అర్థమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. నాలుగో విషయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను.
అది చూచి సంతోషించను నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ తండ్రి అయిన అబ్రహాము ఉన్నాడు చూసారా? మీ తండ్రి అయిన దేవుడని కాదు, మీ తండ్రి అయిన అపవాదని కాదు, ఇక్కడ మీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఏం చేశాడు? ఆయన మౌనంగా ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు, మెడిటేషన్లో ఉన్నాడని కాదు. స్తోత్రం. మీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఏం చేశాడంటే నా దినమును గురించి ఆలోచించాడు, నా దినము గురించి ఎదురు చూశాడు. స్తోత్రం. నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి దుఃఖపడ్డాడని కాదు, సంతోషించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము గురించి చెప్తున్నాడు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే 56వ వచనంలో మనం చదువుకున్న మాటే, చరిత్రలో వాళ్ళు ఎరగనటువంటి చరిత్ర పుటల్లో మరుగైనటువంటి విషయాన్ని, అబ్రహాము యొక్క సంతోషాన్ని గురించినటువంటి విషయం ఎక్కడ మనకు అబ్రహాము క్రీస్తు దినం గురించి సంతోషించినట్లు ఆది కాండం మనం చూడలేం. చరిత్రను బోధిస్తున్నటువంటి అధ్యాపకుల్లాగా ఉన్నాడు ఆయన. ఒకటి ఆయన పోషిస్తున్నటువంటి తల్లిలాగా ఉన్నాడు, క్షమిస్తున్న న్యాయాధిపతిలాగా ఉన్నాడు, మూడోది సరిచేస్తున్న స్నేహితుడిలాగా ఉన్నాడు, ఆయన నాలుగవదిగా చరిత్రను బోధిస్తున్నాడు, లేదా బోధిస్తున్న అధ్యాపకుల్లాగా ఉన్నాడు. స్నేహితుడు సరిచేస్తాడు, అధ్యాపకుడు బోధిస్తాడు, న్యాయాధిపతి క్షమిస్తాడు, తల్లి పోషిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి స్థలంలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. నీ యొక్క 4 వేరు వేరు రూపాలను మేము చూసాం. వాటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా, నువ్వెవరివో మేము తెలుసుకుంటున్నాం. నువ్వెవరివి అంటే పోషిస్తున్న తల్లివి. నువ్వెవరివి అని ఎవరైనా అడిగితే మేము చెప్పుకోగలిగినట్టు మాట ఏంటంటే, నీవు మాకు బోధిస్తున్నటువంటి అధ్యాపకుడివి. స్తోత్రం. నీవు మాకు చరిత్రను, లేదా అబ్రహాము చరిత్రను, గత చరిత్రను మాకు బోధిస్తున్నటువంటి అధ్యాపకుడివి. నీవు క్షమిస్తున్నట్టు న్యాయాధిపతివి. కాబట్టి మిమ్మల్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ 4 వేరు వేరు రూపాల గురించి మేము అర్థం చేసుకుంటూ ముందుకు సాగడానికి సాయం చేయమని సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో 51 ఛానల్లో శాంతి టీవీ ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడయండి, నడిపించి బలపరచునుగాక. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.